ఉండుంటే రేకు డబ్బాలో రాళ్లేసి ఆడించినట్టు లోడ వాగుతూనే ఉంటాడే. ఆయన ఒకవేళ బయటికి వెళ్ళినా ఏ తలనొప్పి తెచ్చి పెడతాడా అని భయం వేస్తుందమ్మా. ఏదో ఒక గొడవ లేకపోతే నాన్నకి నిద్ర పట్టదనుకుంటా. నీతో పాటు బాలు వచ్చాడుగా వదినా, వాడేడి? ఏదో పనుందని వెళ్ళాడు నిర్మల. చేతిలో కవర్స్ ఏంటత్తయ్యా? అందరికీ గాజులు తీసుకొచ్చాను. అత్తయ్య, ఇవి మీకు. నిర్మల, ఇవి నీకు. ఇదిగో జాను, ఇది నీకు. గాజులు చాలా బాగున్నాయి వదినా. ఇప్పుడు అందరికీ గాజులెందుకు తెచ్చావు అన్నపూర్ణ? ఊహించని విధంగా కొత్త రాజకీయ జీవితం మొదలైంది. అనుకోకుండా మున్సిపల్ చైర్మన్ అయ్యాను. ఆ సంతోషానికి సూచికగా మనింట్లో ఆడవాళ్లందరికీ గాజులు తీసుకొచ్చాను. ఇదంతా నీ మంచితనం, నువ్వు పడిన కష్టం, జనంలో నీకున్న గౌరవం వల్ల దక్కింది. మనింటి నుంచి నువ్వు చైర్మన్ అవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. వేదా, ఇలా రామ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు వేదా? బయటికి వెళ్ళొస్తున్నాను జాను. నీకు మీ అమ్మకి గాజులు తీసుకొచ్చాను, తీసుకో. ఇప్పుడెందుకండి? గాజులివ్వడం శుభం అమ్మా, వద్దనకూడదు. తీసుకో. అన్నపూర్ణ, ఆ గాజులు దాని సైజో కాదు, వేసి చూడొచ్చు కదా. కరెక్టే అత్తయ్య. పర్వాలేదు, సరిపోతాయిలేండి. ఒకసారి వేసుకుని చూసుకుంటే మంచిది కదా. ఉండు, నేను వేస్తాను. వేద ఇంకా రాలేదేంటి? నేను ఆవిడ కడుపునే పుట్టుంటే బాగుండేది అంటుందేమో. అన్నపూర్ణ వాళ్ళు నీ కూతురు మనసు మారిస్తే ఇక అంతేనమ్మా. జాగ్రత్త చెల్లెమ్మా. నిర్మల, ఈ గాజులు మీ అమ్మకివ్వు. ఇదెప్పుడు మారుతుందో ఏమో. అనవసరమైన మొండితనం, పనికిరాని పంతం. ఒక గొడవ జరిగితే దాన్నే పట్టుకుని ఎలాడాలా? ఏమిటో దాని తీరు అదిను. లలిత ఆవేశంలో ఉందత్తయ్య. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. తనలో అలాంటివేం కనిపించట్లేదు వదినా. అలా ఏం ఉండదు నిర్మల. రోజులు గడుస్తున్న కొద్దీ కోపం తగ్గిపోతుంది. మీ పెద్దమ్మ వేసిన గాజులు బాగా నచ్చాయా?
అమ్మా, నా అంతటా నేను అక్కడికి వెళ్ళలేదమ్మా. నా పాటికి నేను ఇంటికి వస్తుంటే అన్నపూర్ణ గారే పిలిచి నా చేతి గాజులు వేశారు. చూశానే, అంతా చూశాను. ఆవిడ గారేమో నీ చేతికి గాజులు తొడగడం, నువ్వేమో మురిసిపోయి గాజులు తొడిగించుకోవడం అంతా చూశాను. తల్లి కూతుళ్ళలాగా చూడముచ్చటగా ఉంది. అమ్మా, ఎందుకమ్మా అలా వ్యంగ్యంగా మాట్లాడతావు? నేనేమన్నానే? చూసేవాళ్లకి మీరిద్దరు తల్లి కూతుళ్ళలాగా చూడముచ్చటగా కనిపిస్తారు అన్నాను. నువ్వు అనవసరంగా మనసులో ఏదో పెట్టుకొని ఏదేదో ఊహించుకుంటున్నావు గాని అదేం లేదమ్మా. నేను మామూలుగానే అక్కడికి వెళ్ళాను, మామూలుగానే గాజులు వేయించుకున్నాను, అంతే తప్ప ఇంకేమీ లేదు. నేనేదో మామూలుగానే అన్నానే, నువ్వెందుకు అంత పట్టించుకుంటున్నావు? ఆవిడ గారు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావు అన్నాను. అంతకు మించి ఇంకేమన్నాను? అమ్మా, నువ్వే ఉద్దేశంతో అలా అంటున్నావో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదమ్మా నేను. తెలుస్తుందే, బాగా తెలుస్తుంది. మొన్నటిదాకా ఆవిడ గారి విషయం వచ్చినా, ఆవిడ గారి మాట వచ్చినా పట్టించుకునే దానివే కాదు. ఏదైనా మా అమ్మే అనేదానివి. ఆవిడంటే నీకు పడేదే కాదు. కాని ఇప్పుడు నీకు నువ్వుగా ఆవిడ దగ్గరికి వెళ్లి విషెస్ చెప్పడం, గాజులు వేయించుకోవడం. ఇంకాపుతావా అమ్మా? చూడమ్మా, ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడంటే గౌరవం ఉంటుందేమో గాని ఇష్టం ఉండదమ్మా. నిన్ను కాదనే ఇష్టం అంతకన్నా ఉండదు. ఎందుకంటే అన్నపూర్ణ గారు నన్ను డైరెక్ట్గా బాధ పెట్టకపోయినా తన వల్ల నా కన్న తల్లి ఎంత బాధపడిందో ఆవిడతో పోలుస్తూ జనాలు నిన్నెంత అవమానించారో, ఎంత చిన్న చూపు చూశారో నేను చూశానమ్మా. నువ్వు పడిన బాధ, నువ్వు కార్చిన కన్నీరు కూడా చూశాను. నీ ఆవేదనకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కారణం ఆవిడ గారేనన్న విషయం నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోదమ్మా. ఒక విషయం చెప్తాను, గట్టిగా గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా సరే నాకీ ప్రపంచంలో అన్నీ నువ్వే. ఏదేదో ఊహించుకొని మనసులో ఆందోళన గురి చేసుకోకు. నేనెప్పటికీ నీ కూతుర్నే. ఈ ఫ్యామిలీలో ఆడవాళ్ళందరికీ ఆవిడ గాజులు తెచ్చింది, నీకు కూడా ఇవ్వమంది. తీసుకో అమ్మా. అన్నపూర్ణ గారు గాజులు ఇచ్చారని కోపంతో వాటిని కింద విసిరేకు. ఇంట్లో గాజులు పగలడం శుభం కాదు.